స్టెయిన్లెస్ స్టీల్ అనేది ఫస్ట్లో వాడారు, ఇప్పుడు వెరీ రేర్. స్టెయిన్లెస్ స్టీల్ అంటే మనకు తెలుసు కదా, ఇంట్లో పళ్ళాలు చెంచాలు అవన్నీ చేసుకుంటారు అట్లాంటిది. బట్ హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ అనేది తుప్పు పట్టకుండా అది కామనెస్ట్ మెటల్ వాడేవాళ్ళు ఫస్ట్. ఆ బేర్ మెటల్ స్టెంట్స్ అనేవాళ్ళు, అంటే దానికి మందు పూత కానీ పాలిమర్ అట్లాంటివి ఏమీ లేకుండా ఉండేది. తర్వాత కోబాల్ట్ క్రోమియం, తర్వాత ప్లాటినం క్రోమియం, నికెల్ క్రోమియం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కొత్త మెటీరియల్స్ అవన్నీ వాడుతూ ఉన్నారు. ఈ నికెల్ ప్లాటినం ఇదైతే జనరలీ ఈ బ్రెయిన్లో వాడే స్టెంట్లు కాయిల్స్ అట్లాంటి దానిలో వాడుతూ ఉంటారు. బట్ కోబాల్ట్ క్రోమియం అనేది గుండెకు వాడే స్టెంట్లలో అత్యధికంగా వాడే మెటీరియల్. ఇవి కాకుండా ఒక 10 ఏళ్ల కింద కరిగే స్టెంట్స్ అని వచ్చాయి. ఇప్పుడు దాంట్లో మెటీరియల్ జనరలీ అది ఒక పాలిమర్ మాత్రమే, అంటే ఇది ఒక షుగరీ సబ్స్టెన్స్ అనుకోండి. అది కొన్ని నెలల తర్వాత, యూజువలీ ఒక 90 days తర్వాత అది కరిగిపోతుంది, అక్కడ మిగతా ఏమీ మిగలదు. దాంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అది ఆపేశారు. బట్ ఏం మెటల్ లేకుండా కూడా స్టెంట్స్ తయారయ్యేవి. ఇప్పుడు కరెంట్లీ అవి వాడుకలో లేవు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.